ఈరోజు మెదక్ జిల్లాలో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఇన్స్పెక్షన్ జరగడం జరిగింది. కలెక్టర్ గారు, అలాగే జాయింట్ కలెక్టర్ గారు, అలాగే వివిధ హోదాలలో ఉన్న జిల్లా అధికారులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఏదైతే ఈరోజు స్టేట్ ఫుడ్ కమిషన్ ఈ జిల్లాలో తిరగడం జరుగుతూ ఉంది, నాతో పాటు సభ్యులైన ఆనంద్ గారు, అలాగే శారద గారు, అలాగే భారతి గారు అందరం కలిసి ఏదైతే జిల్లా అధికారులతో పాటు అంగన్వాడీలు కానీ, రేషన్ షాప్లు కానీ, ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్ కానీ, హాస్టల్స్ కానీ, అలాగే అన్నీ ఏదైతే ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. ఇన్స్పెక్షన్ చేసిన క్రమంలో జిల్లాలో అన్ని విధాలా బాగానే ఉంది, కానీ కొన్ని లోపాలు ఉన్న వలన అవి మేము కలెక్టర్ గారి దగ్గర డిస్కస్ చేసి అవన్నీ సాల్వ్ అయ్యే విధంగా వారికి సూచన చేయడం జరిగింది. వారు కూడా ఆయన మంచి మనసుతోని యువ కలెక్టర్ కాబట్టి, అలాగే ఏదైతే జిల్లా అధికారులతో పాటు అందరితో కలగలుపుకొని పనిచేస్తున్న వ్యక్తి కాబట్టి అతను ప్రతి సమస్య మీద స్పందించి ప్రతి సమస్యను కూడా వారు చూసి అందరికీ ఆదేశాలు ఇచ్చి ఈ విధంగా చేయాలి, మనం ఒక గవర్నమెంటే కాదు, మనం ఒక బాధ్యతగా ప్రవర్తించి అందరినీ కూడా మనము ఆ విధంగా మనం ముందుకు పోవాలని తెలియజేయడం జరిగింది. కాబట్టి వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ జిల్లాల ఈ రోజు అయితే మేము చెప్పి వచ్చినాము, మాకు లోపాలు కొన్ని దొరికినాయి, కలెక్టర్ గారు అవన్నీ కూడా సాల్వ్ చేస్తూ ఉన్నారు. ఇక రాబోయే రోజుల్లో మేము ఆకస్మికంగా వచ్చి తనిఖీ చేయడం జరుగుతూ ఉంది. అప్పుడు వచ్చినప్పుడు ఈ జిల్లాలో ఏ విధంగా ఉందో చూసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఏది ఏమైనా జిల్లా అధికారులందరూ కూడా మంచి సమన్వయంగా పనిచేస్తున్నారు కాబట్టి వారందరికీ కూడా ఒకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం.